వీడియో పెళ్ళైన అమ్మాయిలకు మాత్రమే. నాకున్న కుట్టి ఆర్ చిన్ని బుజ్జి ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. దిస్ మైట్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్ బికాజ్ అందరికీ ఒకటే లైఫ్ ఉండదు. అందరికీ ఒకేలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఫస్ట్ వచ్చేసి యూ షుడ్ హ్యావ్ యువర్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ నో మ్యాటర్ వాట్. ఇంక్లూడింగ్ మీ. నేను కూడా పెళ్ళైన వెంటనే జాబ్ మానేశాను. బట్ దాని తర్వాత తెలిసింది ఒక అమ్మాయికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎంత అవసరం అనేది. సో మీరు చిన్నదో పెద్దదో ఏదో ఒకటి జాబ్ కానీ ఆర్ మీరు బిజినెస్ చేస్తుంటే బిజినెస్ కానీ like whatever which is giving you that little financial freedom, whichever gives you that little money with which you can buy your lipstick or a bag or anything which you are looking for without someone's permission. For that you need financial freedom. So don't be dependent on anybody, not your father, not your brother, not your mother, not even your husband. You should be self-reliant and self-dependent. Second వచ్చేసి మనం పెళ్ళి కాకముందు ఆర్ మన పేరెంట్స్ దగ్గర మనం ఎలా ఉన్నా ఎలా మాట్లాడినా నాకు తెలిసి అంత సీరియస్ ఇష్యూస్ అవ్వవు. ఎందుకంటే దే హవ్ సీన్ అస్ ఫ్రమ్ అట్లీస్ట్ 20-25 years. దే నో ఆర్ రియల్ ఇంటెన్షన్స్ కావచ్చు, లేదంటే రియల్ వాట్ వీ ఫీల్ అని కానీ, లేదంటే హౌ ఏ సిచ్యువేషన్లో ఏ కోపంలో ఫ్రస్ట్రేషన్లో మనం చెప్తున్నాం అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. బట్ మనం పెళ్ళైన నాకు ఎక్స్పీరియన్స్ అయింది బికాస్ నాకు పెళ్ళై ఐ థింక్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్. 1-2 years కాదు కానీ బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్ యూ విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ వీ షుడ్ బీ అ లాట్ కేర్ఫుల్ విత్ అవర్ వర్డ్స్ అండ్ వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ విల్ బీ గివింగ్. ఐ నో ఇది కొంతమంది యాక్టింగ్ అనుకోవచ్చు, బట్ దేర్ ఇస్ అ సేయింగ్ రైట్, థింక్ వైజ్లీ యాక్ట్ అకార్డింగ్లీ అని ఊరికే పెట్టలేదు. మేబీ ఇలాంటి మనుషులు అన్ని జనరేషన్స్లో ఉంటారు కాబట్టి దే హ్యావ్ సెడ్ యాక్ట్ అకార్డింగ్లీ. ఇఫ్ యువర్ స్పౌస్ ఈజ్ రియలీ నైస్ అండ్ he or she can take everything with you, like without any judgment or without any other kind of reactions which might not disturb your mental peace, then you can be yourself. You're the luckiest species on this earth. I'm really jealous of you guys because I don't think more than 20% of people have this freedom of being themselves even after their marriage. So be careful with your words and your reactions and your usage of situations with the people with whom you have just started your life, because while interpretations and while way of living will be 180 degrees opposite-గా ఉండొచ్చు. సో just be careful with your words and your reactions. Next వచ్చేసి we should always know our self-worth. See, as humans and as women, I was never taught to sacrifice or give up easily. I was always treated equally and I was treated way more better than my brother. I have an elder brother. సో నాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఆర్ నాకే ఎక్కువ నా వర్త్ నాకు చిన్నప్పటి నుంచి చూసుకోవడం నేర్పించారు. బట్ ఐ హ్యావ్ హర్డ్ సమ్ మెనీ స్టోరీస్ వెర్ ఇన్ దిల్ కీప్ అడ్జస్టింగ్ ఫర్ నాన్ సెన్స్ గైస్. వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వడమే వేస్ట్ అని నా ఫీలింగ్. బికాజ్ యునో ఐ హ్యావ్ హర్డ్ సమ్ స్టోరీస్ వెర్ ఇన్ the guy knows that she's hurt but still they'll keep doing it because they know that she can endure it. But remember, if you tell it to your parents or the siblings you have, then only you'll get a solution. నువ్వు సఫర్ అవుతూ వాళ్ళు హెల్ప్ చేయరేమో అని ఇల్యూషన్స్లో ఉండొద్దు. ఈవెన్ ఇఫ్ యూ టోల్డ్ అండ్ స్టిల్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు అడ్జస్ట్, అండ్ ఇఫ్ యూ థింక్ దట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్, జస్ట్ వాక్ అవే. బికాజ్ దిస్ ఇస్ నాట్ ఫేర్. బికాజ్ ఎవడో వాడి సాడిజం సైకోయిజం కోసం నిన్ను హింసిస్తూ ఉంటే నువ్వు అక్కడ ఉండడం అనేది నా దృష్టిలో కొంచెం అమాయకత్వం, కొంచెం ఇడియాటిక్ బిహేవియరే. బికాజ్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ వర్త్ అంతే. యూ నో దట్ ఇఫ్ యూర్ బీయింగ్ ట్రీటెడ్ వెల్, దెన్ ఓన్లీ యూ షుడ్ స్టే. ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ లైక్ వి ఆల్ విమెన్ హ్యావ్ దట్ గట్ ఫీలింగ్, వీళ్ళని ప్రాపర్గా ట్రీట్ చేయట్లేదు అని నీకు తెలిసినప్పుడు జస్ట్ వాక్ అవే. వాడే కుక్కలాగా వస్తాడు. బికాజ్ యూ నో విమెన్ ఆర్ వెరీ సెల్ఫ్ రిలయంట్. మనం ఒక్కసారి అనుకుంటే దేవుడైనా వచ్చి మనకు సలాం కొడతారు.
సో డోంట్ బిలీవ్ వీళ్ళు లేకపోతే నేను ఉండాలని ఏం కాదు, అస్సలేం కాదు, అస్సలు. జస్ట్ లీవ్ ద గై హూ ఇస్ ఇరిటేటింగ్ యూ ఆర్ హూ ఇస్ మేకింగ్ యూ టాలరేట్ అన్నెసరీ థింగ్స్ బికాస్ ద వరల్డ్ ఈస్ రియలీ బిగ్. యూ హ్యావ్ లాట్స్ అండ్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్. జస్ట్ లీవ్ దట్ ఇడియట్ ఇఫ్ హీఈస్ నాట్ వాల్యూయింగ్ యూ. నువ్వే ఇంపార్టెంట్ నీ లైఫ్లో. నీ పిల్లలు, నీ ఫ్యామిలీ, బొక్క భోషణం ఎవరు రారు, నువ్వే వస్తావు నీతోటి ఎండ్ ఆఫ్ ది డే. ఇంకా ఒకటి ఏంటి అంటే, హ్యావ్ సీన్ సమ్ పీపుల్ టెలింగ్ ఇట్ టు మీ దట్ వాళ్ళు ఇన్నోసెన్స్తో ఆడుకుని వాళ్ళ మీదే టార్గెట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. లైక్ వీ షుడ్ నెవర్ ట్రస్ట్ బీట్ మేల్ ఆర్ ఫీమేల్. మన స్పౌస్ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ని ఎప్పటికీ నమ్మకూడదు. అండ్ మన ఫ్యామిలీ ఫినాన్సెస్ ఆర్ అదర్ మేజర్ ఇష్యూస్ గురించి వాళ్ళకి ఎప్పటికీ తెలియకూడదు. ఎందుకంటే దే విల్ బి ద నంబర్ వన్ కల్ప్రిట్స్ హూ విల్ బి ఆల్వేస్ ట్రయింగ్ టు సెపరేట్ యూ అండ్ యువర్ స్పౌస్. సో నెవర్ ఎవర్ make sure that you never dump your feelings to that person who is from the side of your spouse's family because they are very dangerous. నేను ఒక్కరు కాదు, ఐ థింక్ ఐ హ్యావ్ హర్డ్ అరౌండ్ 50 స్టోరీస్ సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి. మేబీ కొంతమంది లక్కీగా డిఫరెంట్ ఉండొచ్చేమో, బట్ నా ఆనెస్ట్ ఒపీనియన్ అయితే నెవర్ ట్రస్ట్ దెమ్. యూ హ్యావ్ యువర్ ఓన్ థింగ్స్ కదా. సో ఇక్కడ ఒక అడిషనల్ బోనస్ టిప్ ఏంటంటే, యూ షుడ్ ఆల్వేస్ మీ డంపింగ్ ఫ్రెండ్ ఆర్ డంపింగ్ సోర్స్ షుడ్ బి యువర్ ఓన్ ఫ్యామిలీ ఆర్ యువర్ ఓన్ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్, బీట్ యువర్ స్కూల్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్, మమ్మీ డాడీ, అన్న చెల్లి, అక్క ఉని నీ పెళ్ళి కాకముందు ఎవరుంటారో దే షుడ్ బి యువర్ డంపింగ్ సోర్స్, నాట్ ద వన్స్ హు ఆర్ న్యూ. నెవర్, no, never dump your things on the other ones because you don't know how they will manipulate it to your husband, right? Because he is not being there and you are telling it to them because of your concern, and they will convey it to him in a different way where you will be the victim end of the day. So never, వాళ్ళని అసలు నువ్వు ట్రస్టే చేయకు. నువ్వు ప్రాణం పోయినా నమ్మకూడదు ఎవరిని అంటే, మన దేశంలో అంటే పాకిస్తాన్లో ఎట్లా నమ్మము, సేమ్ వాళ్ళు మన దానికి పాకిస్తాన్ లాగా అనమాట. ఎప్పటికి నమ్మకు. నీ ప్రాబ్లమ్స్ అండ్ నీ ఫినాన్సెస్ అయితే చచ్చినా చెప్పకు. ఏం లేదని చెప్పు, ఖుష్ అయిపోతారు వాళ్ళు. మేము అడుగు తింటున్నామని చెప్పు, అస్సలు పండగ వేసుకుంటారు వాళ్ళు అయితే. సో నెవర్, నువ్వు ఇంత లైఫ్లో ఎంత పైకి వెళ్ళినా నీ వాళ్ళకి మాత్రం తెలియదు నీకు. నెక్స్ట్ వచ్చేసి మీ పేరెంట్స్ని మంచిగా చూసుకో. బికాజ్ వాళ్ళు నేను ఇంత పెద్ద చేసి ఇంత దూరం తీసుకొచ్చింది ఇలాంటి ఈడియట్ చేతిలో పెట్టడానికి కాదు. దే ఆల్సో డోంట్ నో, రైట్? ఎవరిని 100% జడ్జ్ చేయడం ఎవరి వల్ల కాదు. సో నో యువర్ సెల్ఫ్ వర్త్, మేక్ షూర్ యు ఆర్ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్, ఎంజాయ్ యువర్ లైఫ్. గుడ్ డే, బాయ్.